సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక చెట్టు కొమ్మ వచ్చి ఆయన కన్నును పొడుచుకుని ఆ కన్నంతా పాడైపోయిందంట, గుడ్డివాడైపోయాడంట ఒక కన్ను. అయినా దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ఈ ఆఫ్రికా ఖండం అంతా కూడా అడవుల్లో, గుట్టల్లో, లోయల్లో, కొండల్లో ప్రయాణం చేస్తూ, కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తూ ఈ ప్రజలందరినీ కూడా నేను రక్షణలోనికి నడిపించాలి, ఈ ప్రజలందరికీ దేవుని ప్రేమను పంచిపెట్టాలని ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో 5 సంవత్సరాల తర్వాత తన భార్య దగ్గరికి వెళితే ఆ కన్నుపోయిన వ్యక్తిని గుర్తుపట్టలేదంట. అంత 31 సంవత్సరము 31 సార్లు జ్వరం వచ్చినటువంటి వ్యక్తిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నదండి. అంత బక్క చిక్కిపోయి దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగము చెయ్యాలి,